ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. ముందుగా అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఆగస్టు నెల 25వ తేదీ నుండి ఆగస్టు నెల 31వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో సూర్యగ్రహం, కన్యారాశిలో కేతుగ్రహం, అలాగే శుక్రుడు నీచ స్థితి, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో చంద్రగ్రహం, వృషభ రాశిలో కుజ గురు గ్రహాలు, ఇంకా కర్కాటక రాశిలో బుధగ్రహం వక్రస్థితిలో ఉన్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. గోపాల 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 కృష్ణ. ఇప్పుడు ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి రాశి నుంచి 3వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 4వ స్థానంలో రాహుగ్రహం, 5వ స్థానంలో చంద్రగ్రహం, 6వ స్థానంలో కుజ గురు గ్రహాలు, 8వ స్థానంలో బుధగ్రహం వక్రస్థితి, 9వ స్థానంలో సూర్యగ్రహం, 10వ స్థానంలో కేతుగ్రహం, శుక్రగ్రహం నీచ స్థితి. ఇటువంటి స్థితి కలిగినటువంటి ఈ వారం ధనస్సు రాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలే కనబడుతున్నాయి. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆలోచన తీరు కొంత గందరగోళానికి గురి చేస్తూ ఉంటుంది. కొంచెం టెన్షన్ వాతావరణం ఉంటుందని తెలుస్తోంది. అనేక పనులు ఒకేసారి పెట్టుకోవడం, ఒత్తిడిగా లోను కావడం జరుగుతుంటుంది. ఇటువంటి విషయాల్లో ఈ ధనుస్సు రాశి వాళ్ళు అయినప్పటికీ కూడా అన్నిటినీ సమర్థించుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా టెన్షన్ పడవలసిన పని లేదు. అన్ని పనులని సమర్థించుకొని ముందుకు వెళతారని తెలుస్తోంది. ఆర్థికపరమైన ఒత్తిడి ఏమీ ఉండదు, సాధారణంగా ఉంటుంది. ఇబ్బందికరమైన విషయాలు ఉండవు. మంచి దూకుడుగానే ఉంటుంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సాధారణమైన సఖ్యతలు ఉంటాయి. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి బాగానే అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు విద్యల్లో గుర్తింపబడతారు. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో అనుకూలత బాగానే ఉంటుంది. అయితే ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ తొలగిపోతాయని అర్థం. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా రుణ ఒత్తిడి కొంత తగ్గుతుంది. అయినప్పటికీ కూడా కొంత దానికి సంబంధించిన వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంటుంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంది. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే ఏమీ లేవు. భాగ్యం పెట్టుబడి పెట్టినటువంటి వాటిల్లో గతంలో మనం పెట్టిన పెట్టుబడి ఇప్పుడు కొద్దిగా వృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో మంచి వృద్ధికరంగానే ఉంటుంది. కానీ వెంటనే కనబడేటువంటి వృద్ధి కాదు. అది అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఉద్యోగ వ్యవహారాది, వృత్తిపరంగా, వ్యాపారపరంగా అన్నిట్లో కూడా మంచి శుభలక్షణాలే కనబడుతున్నాయి. కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. అనేక రకాల పని ఒత్తిడి మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ దాన్ని సమర్థించుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. చికాకు పడకుండా ఉండడం మంచిది. అలాగే ఆర్థికపరమైన ఖర్చులు కూడా బాగానే జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటన్నిటిని సమర్థించుకొని ముందుకు వెళుతుంటారు. మంచి స్థితిగా చురుకుగానే ఉంటారని తెలుస్తోంది. కాబట్టి ఈ వారం ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడుతుందని తెలుస్తోంది. శుభం భూయాత్. గోపాల 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 కృష్ణ.